నమస్కారం. అతి సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జయహోకు స్వాగతం. వజ్రోత్సవ వయసులో వజ్ర సంకల్పం తీసుకుంది. వలస పాలన చిదిమేసిన చేనేతను ఆమె తిరిగి వెలిగించింది. కనుమరుగైన మల్కా చేనేత వస్త్రాన్ని పరిరక్షించింది. ఇక ఉరిమే సమస్యలను తరిమికొట్టింది ఉత్తరాఖండ్ యువతి. తండ్రి వదిలేసిన కాడి భుజాన వేసుకుంది. ఉద్యాన సేద్యంలో అపూర్వ విజయాలు సాధించింది. పశ్చిమ బెంగాల్లో చిన్న వయసులో దర్శకురాలైంది ఓ చైతన్య దీప్తి. డాక్యుమెంటరీలతో దుమ్ము రేపుతోంది. ముగ్గురు మహిళా విజేతల స్ఫూర్తి కీర్తి కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. అగ్గిపెట్టెలో 6 గజాల చీరను అమర్చిన ఘనత మన చేనేతది. కానీ బ్రిటిష్ పాలకులు విత్తనం మాదే పెత్తనం మాదే అన్నట్లు వ్యవహరించి సేద్య రంగంలో వెన్నువిరిచారు. స్వదేశీ చేనేత పరిశ్రమలను దారుణంగా దెబ్బతీశారు. తెలంగాణ గడ్డ మీద సిరిసిల్ల మల్కా చేనేత వస్త్రాల ఉనికే ప్రశ్నార్థకమైంది. ఈ దశలో ఉజ్రమ్మ అనే ఆపద్బాంధవి రంగంలోకి వచ్చారు. మల్కా చేనేత వస్త్రాలకు కొత్త సొగసులద్దారు. సాయపడి బ్రాండింగ్ తెచ్చి పరిరక్షించారు. ఓ అడవిలో వన్యప్రాణులను ఒకరు చూడలేకపోవచ్చు, కానీ వేరొకరు వాటి ఉనికిని పసిగట్టగలరు. అలాగే నేను చేనేత ప్రపంచంలోకి ప్రవేశించాను. ఎవరికీ కనపడని వారి సమస్యలను గ్రహించాను. బహుశా ఇది ఆ ప్రపంచాన్ని మార్చివేయవచ్చు, లేదా భారతీయ చేనేత నూలు వస్త్ర పరిశ్రమకు బంగారు భవిష్యత్తును ఇవ్వవచ్చు. ఉన్న మాటలు కావు, అవి చేనేతల ఆపద్బంధవి ఉజ్రమ్మ అన్న మాటలు. 3000 ఏళ్ల చరిత్రగల దేశ చేనేత పరిశ్రమ గత వైభవానికి తపన పడే ఉజ్రమ్మ పలుకులు. 20 ఏళ్లుగా ఇదే తపన. ఆమె చేనేత రంగంలో ఫార్మర్, స్పిన్నర్, డయ్యర్, వీవర్ గొలుసుకట్టుకు గతంలో ఉన్న స్వేచ్ఛా సంపత్తి పునరుద్ధరణకు సంకల్పం తీసుకున్నారు. గతంలో వెలుగు వెలిగిన మల్కా వస్త్రాలను మళ్లీ మెరిపించాలని నిశ్చయించారు. మల్కా అంటే ములుము, ఖాదీల సమ్మేళనం. దీని ద్వారా సుస్థిర, పర్యావరణహిత జీవనోపాధి కల్పించవచ్చని ఆమె విశ్వసించారు. 19వ శతాబ్దం తొలిదశలో ప్రతి ఉత్పత్తిలో అగ్రగామి. ఎగుమతుల మార్కెట్లో మనదే హవా. కానీ తర్వాత కథ మారింది. కొన్ని పెద్ద మిల్లులను మన దగ్గర ఆంగ్లేయులే నెలకొల్పారు. అయినా అత్యధిక మిల్లులు ఇంగ్లండులోనే ఉండేవి. అందువల్ల బ్రిటిషర్లు ప్రత్తిని బెయిలింగ్ పద్ధతిలో బేళ్లుగా మార్చి ఎగుమతి చేశారు. ఇంగ్లండ్ చేరాక ఈ పత్తి బేళ్లను డీకంప్రెస్ చేసేవారు. ఈ ప్రక్రియ వల్ల ఆ ప్రత్తి సాగే గుణాన్ని, దృఢత్వాన్ని కోల్పోయింది. రంగు నిలిచి ఉండే మన్నిక పోయింది. తర్వాత మన దేశమూ ఇదే పద్ధతిని అనుసరించిందనుకోండి. I went to live in England because my husband got posted there. నా భర్తకు ఇంగ్లండులో ఉద్యోగం రావడంతో నేను అక్కడికి వెళ్లాను. అప్పటికి 10 ఏళ్లు, 14 ఏళ్ల 2 పిల్లలున్నారు. అక్కడున్నప్పుడు హైదరాబాద్కు, మన దేశానికి దూరమయ్యానన్న బెంగ ఉండేది. ఇక నేను నాకంటూ వ్యాపకాలు నేర్చుకున్నాను. ఇంగ్లాండులో బంగారపు పని నేర్చాను. బంగారు, వెండి ఆభరణాలు, వెండి కళాఖండాల తయారీని నేర్చాను. లండన్లో లండన్ పాలిటెక్నిక్, ఇంకా గోల్డ్ స్మిత్ పనిలో ప్రసిద్ధమైన క్యాథరిన్ మ్యాన్హైమ్ దగ్గర నైపుణ్యాలు అందుకున్నాను. నేను ఇంగ్లండులో 10 ఏళ్లున్నాను. హైదరాబాద్ తిరిగి వచ్చి స్థిరపడ్డాం. అప్పుడిక్కడ చేతివృత్తుల కళాకారులను కలిశాను. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మల కళాకారులతో మాట్లాడాను. భారత ప్రభుత్వ సంస్థకు పనిచేసే చేనేత వృత్తి పనివారితో సంభాషించాను. లేపాక్షి షోరూంలకు తిరిగి డిజైన్లను సూచించాను. లేపాక్షి కళాకారుల నుంచే కళాఖండాలు నేరుగా కొనేలా సూచనలిచ్చాను. అంతేకాదు, వాళ్ళు కృత్రిమ రంగుల స్థానంలో సహజవర్ణాలు ఉపయోగపడేలా సాయపడ్డాను. And I also helped them to change from synthetic colors to natural colors. మల్కా చేనేత వస్త్ర కార్మికుల కోసం పరితపిస్తున్న ఉజ్రమ్మ హైదరాబాదులో జన్మించారు. ఆమె పెదనాన్న సిపిఐ తొలితరం నాయకుడు. ఆమె అమ్మమ్మ నాటి ఎమ్మెల్యే. పర్దా పద్ధతిని నిరసించి పోరాడారు. భర్త వ్యాపార రీత్యా 1979 నుంచి దశాబ్ద కాలం ఉజ్రమ్మ ఇంగ్లండ్లో నివసించారు.
ఆ సమయంలో ఆమెకు కళలు, చేతి వృత్తులపై ఆసక్తి ఏర్పడింది. స్వదేశానికి తిరిగి రాగానే ఉజ్రమ్మలో ఆశయాలు అలజడి చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థలో స్వచ్ఛందంగా పనిచేశారు. కొండపల్లి చెక్క బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలకు సరైన రంగులను సూచించారు. అదే సమయంలో ఢిల్లీలోని దస్తకార్ సంస్థతో పరిచయం ఏర్పడింది. ఆ సంస్థ ముఖ్యుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్లో దస్తకార్ చాప్టర్ను ప్రారంభించి బాగోగులు చూసుకోవాలని కోరారు. అలా ఉజ్రమ్మ 1996లో ఆ విభాగాన్ని నెలకొల్పారు. అదే మల్కా వైపు ఆమె ప్రయాణానికి కారణమైంది. అలా వచ్చిన ఖ్యాతితో ఆమె మల్కా వస్త్రానికి ఉజ్రమ్మ డీసెంట్రలైజ్డ్ కాటన్ యార్న్ ట్రస్టును స్థాపించారు. చేనేత కోసం ప్రత్యేకంగా నూలు తయారీకి ఈ ట్రస్టు ఏర్పాటైంది. గతంలో ఉన్నట్లే ఫార్మర్, స్పిన్నర్, డయ్యర్, వీవర్ గొలుసుకట్టు పునరుద్ధరణ ట్రస్టు మరో ప్రధాన ధ్యేయం. ఉత్పత్తి సాధనాల యాజమాన్యతను గొలుసుకట్టులో ఉండేవారికే చెందాలన్నదే ఆమె ఆలోచన. అలా పుట్టిందే మల్కా. ఫ్రీడమ్ ఫ్యాబ్రిక్గా పిలిచే మల్కాలో మరెన్నో విశేషాలున్నాయి. మల్కా వస్త్ర తయారీలో గతంలోలా ప్రతి మృదుత్వాన్ని దెబ్బతీసే ప్రక్రియకు ఉజ్రమ్మ స్వస్తి చెప్పారు. నాణ్యత, దృఢత్వం, రంగు నిలిచేలా మన్నిక తేవటానికి ప్రాధాన్యమిచ్చారు. మరో ముఖ్యాంశమేమిటంటే మల్కా వస్త్ర తయారీలో సహజ రంగులనే వినియోగిస్తున్నారు. While I was in England, I was also researching into నేను ఇంగ్లాండులో ఉన్నప్పుడు భారత్లో చేనేత వస్త్రాలపైన పరిశోధనలు సాగించాను. ప్రపంచంలోనే అత్యధిక చేనేత ఉత్పత్తి కేంద్రాలు మన దేశంలో ఉన్నాయని తెలుసుకున్నాను. మొహంజోదారో నాగరికత కాలం నుంచి చేనేత భారత్కు చేనేత పరిశ్రమే పెద్ద పరిశ్రమ అని గ్రహించారు. మన నేత వస్త్రాలను దేశ విదేశాలకు ఎగుమతి చేశాం. సిరామిక్స్ చైనా ప్రత్యేకత, అలాగే చేనేత ఇండియా ప్రత్యేకత. ఇదంతా నాకెంతో ఆసక్తిగా అనిపించింది. నా ఆసక్తి చరిత్ర మీద మాత్రమే కాదు, నా ఆసక్తి చేనేత పరిస్థితి ఇవాళ ఎలా ఉందన్నదే. not only in the history but in what was happening today in the world of cotton handloom weaving. పురుషులు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక వస్త్రాలు వచ్చేశాయి. ఇందులో విఖ్యాత డిజైనర్లు సవ్యసాచి, వెండెల్ రెడ్రిక్స్ పోటీ పడుతున్నారు. It was not very easy for an outsider. ఎక్కడో బయట్నుంచి వచ్చిన నాలాంటి వ్యక్తి నేత కార్మికులతో సంబంధాలు ఏర్పరచుకోవడం అంత తేలిక కాదు. నేత కార్మికులు ఎక్కువగా మాస్టర్ హ్యాండ్లూమ్ వీవర్ అజమాయిషీలో ఉంటారు. వాళ్ళు మరో చోట పనికి వెళ్తామంటే మాస్టర్ వీవర్ అంగీకరించడు. అలాంటప్పుడు సహకార సంఘాలే శరణ్యం. కానీ అవి బయట వాళ్లను త్వరగా నమ్మవు. అప్పుడు నేను నేటి మంచిర్యాల చెన్నూరులో మాస్టర్ వీవర్ పెత్తనం కింద లేని 6గురిని సమీకరించాను. వారితో కలిసి బృందం ఏర్పాటు చేశాను. మేం సహజ వర్ణాలద్దిన చేనేత వస్త్రాల ఉత్పత్తి ప్రారంభించాం. వాటిని పెద్ద నగరాల్లో విక్రయించాం. అప్పట్లో సహజరంగులు అద్దిన చేనేత వస్త్రాలు లేనేలేవు. ఈ చేనేత వస్త్రం మన చరిత్రలో ఒక భాగమని ప్రజలు గ్రహించలేదు. సహజ వర్ణాలు అద్దిన వస్త్రాలను ధరించడం మానేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై ఎక్కడా ప్రభుత్వ వస్త్ర ప్రదర్శనలు చేపట్టినా మేము సహజ రంగులతో కూడిన వస్త్రాలనే ప్రదర్శించాం. మేము అలా చేనేత రంగంలో ప్రవేశించాం. Only stall that had natural dyed cloth. So that's how my entry into handloom weaving began. అలా వచ్చిన 5 ఏళ్లలో నెలకు 2500 మీటర్ల నుంచి 10,000 మీటర్ల దాకా నేశాం. మేం నెలకొల్పిన మల్కా ట్రస్టు ఆధ్వర్యంలో 120 మంది చేనేత కార్మికులు నూలు తయారీలో పనిచేశారు. లాక్డౌన్ సమయంలో నేత కార్మికులను ట్రస్టు సొంత డబ్బుతో ఆదుకుంది. So now in this space what we want to do is we want to do a lot of experimentation. ప్రస్తుత పరిస్థితులలో మేం అనేక ప్రయోగాలు చేయాల్సి ఉంది. మా నినాదమల్లా సామాన్యుడి మల్హా తయారీ. మన ప్రజలతో మా ప్రయాణం, మా అనుభవాలు వారి కోసం వెచ్చిస్తాం. కేవలం మార్కెటింగే కాదు, నూలు వడకటం నుంచి నేత వేసిన దాకా మల్కా వస్త్ర ఉత్పత్తి గురించి మాట్లాడదలుచుకున్నాం. నూలు ఒడికే వారి నుంచి నేత వేసేవారి వరకు ఈ ప్రక్రియలో భాగస్వామ్యుల్ని చేయదలుచుకున్నాం. ప్రయోగాలే చేస్తాం. ఇదేదో ఒక్క వస్త్రముక్క చరిత్ర కాదు, మీరు దీన్ని వస్త్ర పరిణామ చరిత్రగా చూడాలి. So that you don't see just a piece of cloth, you see the whole history behind it. ఉజ్రమ్మ మాటల మనిషి కాదు, చేతల మనిషి. తన కృషికి తగిన ఫలితాలను తన జీవితకాలంలో చూడలేకపోవచ్చు. అయినా ఆ కృషి నిలిచిపోలేదు. A message that I would like to convey
నా సందేశం ఏమిటంటే దేశంలో చేతివృత్తుల కళాకారుల పని ఎంతో కీలకం. వారు ఉత్పత్తి చేసిన దాన్ని ఉత్పత్తిగానే చూడవద్దు. ఆ వస్తువు తయారీలో అనేక మంది భాగస్వామ్యం ఉందని గ్రహించాలి. వారిని ప్రోత్సహించాలి. వారు అందులో కొనసాగేలా మేం వారికి సాయపడాలి. చాలా దేశాలు వారి వారి చేతివృత్తుల కళాకారులను విస్మరిస్తున్నాయి. మంచి మార్కెట్లున్నాయి, కానీ కొద్దిమంది నేత కార్మికులు అభిరుచి మేరకు నేత పని చేస్తున్నారు. కానీ మేమలా కాదు. మన దేశంలో అనేక మంది హస్త కళాకారులు కళాత్మక వస్తు ఉత్పత్తిలో నిమగ్నమయ్యారు. మేము ఇందులో భాగస్వాములం కావాలని అనుకుంటున్నాం. part of many people's lives, and we would like that to be part of society. మన దేశం తిరిగి కోలుకోగలదని, చేనేత రంగానికి పూర్వ వైభవం తథ్యమని ఉజ్రమ్మ విశ్వసిస్తున్నారు. కలం పట్టే చేతులు హలం పట్టాయి. బడికి వెళ్లి చదువుకోవాల్సిన అమ్మాయి బతుకుబడిలో చేరింది. అనారోగ్యంతో కన్న తండ్రి మూలన పడితే సేద్యం బాధ్యతలు తను తీసుకుంది. కుటుంబానికే పెద్ద దిక్కుగా నిలిచింది ఆ ఉత్తరాఖండ్ యువతి బబితా రావత్. ఉద్యాన సేద్యంలో నవోధ్యాయం రాసింది. కుటుంబాన్ని పైకి తెచ్చింది. ఉద్యాన పంటల సాగులో శిక్షణ ఇచ్చి వందలాది వనితల జీవితాల్లో వెలుగులు నింపింది. ఈమె పేరు బబితా రావత్. ఊరు ఉమ్రేలా, ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఇది రుద్రప్రయాగ్ జిల్లాలో చిన్న పల్లెటూరు. తండ్రి సన్నకారు రైతు. కొంతకాలం క్రితం ఆయనకి హఠాత్తుగా జబ్బు చేసింది. అప్పుడు తండ్రి బాధ్యతలను పెద్ద కూతురు బబితా స్వీకరించింది. ఉన్న కొద్దిపాటి పొలంలో అద్భుతాలు చేసింది. ఉద్యాన సేద్యంలో, పుట్టగొడుగుల పెంపకంలో గ్రామీణులకు శిక్షణనిచ్చింది. పరిస్థితుల వల్ల రైతుగా మారింది. కానీ అదే జీవితమవుతుంది అనుకోలేదు. ఉరిమే సమస్యలు, తరుముకొచ్చిన కష్టాలు సేద్యం వైపు మళ్లించాయి. मेरा नाम बबीता रावत है और मैं रुद्रप्रयाग सौड़ गांव की निवासी हूँ. నా పేరు బబితా రావత్. మాది రుద్రప్రయాగ్. నేను సేద్యం పని చేపట్టాను. ఇంకా పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించాను. మరోవైపు పశుపోషణ పని ఉండనే ఉంది. నేను 15 ఏళ్ల వయసులో సాగు పని మీద దృష్టి పెట్టాను. గ్రామస్తులంతా పొలం పనులకు వెళ్లి ఎంతో కొంత సంపాదిస్తున్నారు. కానీ సంప్రదాయ సేద్యంతో పెద్దగా రాబడి లేదు. ఆదాయం పెరగటం లేదు. నేను వ్యవసాయం మీద దృష్టి సారించగానే వీళ్లకంటే భిన్నంగా ఏదో ఒకటి చేయాలని భావించాను. ఈ క్రమంలో పుట్టగొడుగుల పెంపకమే కాకుండా కూరగాయలు పండిస్తున్నాను. దీంతో నాకు మంచి ఆదాయం వస్తోంది. తండ్రి మూలన పడ్డాక కుటుంబం ఒడ్డున పడేదెలా? భుక్తి గడవటానికి బంధుమిత్రుల దగ్గర అప్పులు తప్పలేదు. పేదరికం నీడలో దైన్యస్థితి. తలా ఒక యూనిఫామ్ ఉంది, రెండో జత లేదు. అదే ఉతికి మళ్లీ వేసుకునేవారు. మరో జత కొనే స్తోమత లేదు. వారసత్వంగా దక్కింది ఎకరం భూమి. అది సేద్యానికి అంతగా పనికిరాదు. కాని అదే నేలలో వ్యవసాయం చేపట్టింది. పశుపోషణకి ఆ భూమే దిక్కయింది. हम यहाँ पे खेती तो करते हैं और ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం, కానీ కొండ మీద అడవి జంతువుల బెడద తట్టుకోలేకపోతున్నాం. కోతులు, ఎలుగుబంట్లతోనే సమస్య. అందుకే పంటను కాపాడుకోవటానికి పాలీ హౌస్లు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. వన్యప్రాణులు తిననటువంటి మిరియాలు, బెండకాయలు పండిస్తున్నాం. ఇలాంటి కూరగాయల మీద అవి ఆసక్తి చూపవు. मिर्च हो गया, भिंडी हो गया, इन सब फसलों को जंगली जानवर नुकसान नहीं पहुँचाते हैं. బబిత తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేస్తుంది. పశువులకు మేత వేసి పాలు తీస్తుంది. వాటిని విక్రయించాక 5 కిలోమీటర్లు నడిచి బడికి చేరుకునేది. చాలా కాలం పాల విక్రయంతోనే ఖర్చులు వెళ్లిపోయాయి. ఎట్టకేలకు పొలం దున్నే ఎద్దుల జత సమకూరింది. సంప్రదాయ నాగలితో దుక్కి దున్నటం ఆరంభించింది. వ్యవసాయంలో కొత్త పోకడలతో ఆదాయం పెరుగుతోంది. దాంతోపాటే ఆమె ఆలోచనలు పదునెక్కాయి. సేద్యానికి ఉద్యాన పంటలు జోడించాలని నిశ్చయించింది. పొలంలో కొద్ది మడులు చేసింది. వాటిల్లో బఠానీలు, బెండకాయలు, క్యాప్సికం, వంకాయలు సాగు చేసింది. క్యాబేజీ, అల్లం, ఉల్లి పండించింది. ఇంకా వెల్లుల్లి, ఆవాలు, బచ్చలికూర, ముల్లంగి వేసింది. తండ్రి ఆరోగ్యం కాస్త మెరుగైంది. ఆయన సాయపడసాగారు. ఇక తమ్ముళ్ళు, చెల్లెళ్ళు తలా ఒక చేయి వేస్తున్నారు. చేనుకు చేవ కోసం రసాయన ఎరువుల బదులు సేంద్రియ ఎరువులు వాడటం ప్రారంభించారు. मैं यहाँ पे सब्जी उत्पादन का 2017 से काम. తొలుత 2017లో నేనిక్కడ సేద్యం చేపట్టినప్పుడు అందరిలానే నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మైదాన ప్రాంతంలో కొండ మీద సాగు అంత తేలికేం కాదు.
రోడ్లుండవు, విత్తనాలు దొరకవు, సాగునీరుండదు. సూక్ష్మ సేద్య విధానంతో నేను ఈ సమస్యల్ని అధిగమించాను. కలుపు తొలగించటానికి బదులు నేల సూక్ష్మ పోషకాలతో సారవంతంగా మారేలా చూశాను. సేద్యానికి సమాంతరంగా పుట్టగొడుగుల పెంపకం ఆరంభించాను. స్వయంగా విక్రయించటంతో మంచి ఆదాయం వచ్చింది. నాకున్న పరిజ్ఞానంతో కూరగాయలు, పుట్టగొడుగుల పెంపకంపై గ్రామీణులకు శిక్షణ ఇచ్చాను. उत्पादन का काम शुरू किया जिससे हमें काफ़ी फ़ायदा भी हुआ। బబిత తన సేద్య ఉత్పత్తులు, కూరగాయలు, పాలు, పుట్టగొడుగులను జిల్లా కేంద్ర మార్కెట్లోనే విక్రయిస్తారు. రుద్రప్రయాగ్లో, అక్కడి తిల్వాడా ప్రాంతంలో మాత్రమే అవి లభ్యమవుతాయి. मैंने 15 साल की నేను 15 ఏళ్ల వయసు నుంచే కూరగాయలు పండిస్తున్నాను. పుట్టగొడుగుల పెంపకం చేపట్టాను. మరోవైపు పశువులున్నాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున కష్టం అనిపించలేదు. వృధా అయ్యే ఉత్పత్తులను నేలసారం పెంచే ఎరువుగా ఉపయోగించాం. కూరగాయలు పండించాం. పాల ఉత్పత్తి ఉంది. खेती में यूज़ करते हैं, तो इसके साथ ये दोनों काम आपस में जुड़े हुए हैं। బబిత తన సేద్యపు భూమిలో పాలీహౌస్ ఏర్పాటు చేసి టమాటోల సాగు చేపట్టారు. ఒకే ఒక్క సీజన్లో క్వింటాల్ టమాటాలను పండించారు. సంప్రదాయ పద్ధతి కంటే దాదాపు రెండింతల దిగుబడిని సాధించారు. అయితే సమాజంలో పుట్టగొడుగులపై విష ప్రచారాలున్నాయి. అయినా ఆమె దృఢచిత్తంతో ముందుకు సాగారు. పుట్టగొడుగుల వినియోగంపై అపోహలను తొలగించారు. అంతేకాదు, వాటి పెంపకంలో 500 మంది గ్రామస్తులకు శిక్షణనిచ్చారు. हम यहाँ पे खेती में झंगोरा, कोदा और మేము ప్రత్యేకంగా ఇక్కడ దొరకని బీరకాయలు, శనగలు పండించాం. బీరకాయలు మధుమేహులకు మంచిదంటారు. ఇలా ఇక్కడ దొరకనివి తెచ్చి సాగు చేశాం. ये किसानों के लिए फायदेमंद चीज़ है जिसका उत्पादन हम यहाँ पे कर रहे हैं। బబితకు తన తొలి విక్రయం ద్వారా ₹1000 లాభం వచ్చింది. అనతి కాలంలోనే ఆమె పుట్టగొడుగుల ఉత్పత్తులు అత్యధిక విక్రయాలు సాధించాయి. పెద్ద పెట్టుబడేమీ అక్కర్లేదు. వ్యవసాయ వ్యర్థాలు, సోయాబీన్ వ్యర్థాలను వాడారు. అవి ఆరోగ్యకరంగా పెరిగేలా చూశారు. కానీ మన మార్కెట్లో కొంచెం ఖరీదే అనిపించినా ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఒకటైంది. కేవలం ₹500 పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించారు. ఇప్పుడు నెలకు ₹20,000 ఆదాయం వస్తోంది. ఆమె స్ఫూర్తితో వందలాది మంది మహిళలు పుట్టగొడుగుల పెంపకం చేపట్టారు. బబిత పుట్టగొడుగులపై తన ఇంట్లో ఓ చిన్న గదిలో ప్రయోగాలు చేశారు. తర్వాత గ్రామంలో ఓ పాడుబడిన ఇంట్లో పుట్టగొడుగుల కార్యశాలను నిర్వహిస్తోంది. ఇవాళ బబిత వ్యవసాయ అనుబంధ రంగాల్లో వందలాది మంది మహిళలకు స్ఫూర్తిదాత. పుట్టగొడుగులు, కూరగాయల సాగులో వారికి శిక్షణ ఇచ్చింది. విశిష్ట మహిళలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏటా ఇస్తోన్న పురస్కారం బబితా రావత్ను వరించింది. సేద్యంలో యువతకు స్ఫూర్తితను. అలాగని చదువు లేదనుకోవద్దు. బబిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వ్యక్తిగతంగానూ గొప్ప విజయాలున్నాయి. 3 చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశారు. చిట్టి చెల్లెలు, తమ్ముడు తమ చదువులు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. బబిత ఒక విజేత. పురుషాధిపత్య వ్యవసాయ రంగంలో రాణించింది. రాణిగా వెలుగొందుతోంది. తమ కుటుంబ జీవితం గాడిన పడినందుకు సంతోషంగా ఉంది. జిల్లాలో రైతాంగానికి ఉద్యాన సేద్యంపై శిక్షణ ఇచ్చినందుకు తనకు సంతృప్తిగానూ ఉంది. ఓ సాధారణ యువతి లఘు చిత్రాల దర్శకురాలై వెలిగిపోతుంది. బెంగాలీ అమ్మాయి ఫర్హా ఖతూన్ స్త్రీ హృదయ వేదనకు అద్దం పట్టే డాక్యుమెంటరీలు తీస్తోంది. లఘు చిత్రాలను పెద్ద చిత్రాల కంటే శ్రద్ధగా తెరకెక్కిస్తోంది. తొలి డాక్యుమెంటరీకే పురస్కారం వరించింది. తను తీసిన హోలీ రైట్ సహా అనేక లఘు చిత్రాలు దేశ విదేశీ సినిమా పండుగల్లో ప్రదర్శితమై ప్రశంసలు పొందాయి. అలుపు తన శరీరానికే కాని మనసుకు కానే కాదు. ఇదే చెప్తోంది ఈమె. తనకంటే బరువైన బ్యాగ్ను నెమ్మదిగా కిందికి దించింది. నిద్రలేమితో అలసిన ఆ కళ్ళు దృశ్యాల కూర్పుపై దృష్టి సారించాయి. చిత్రీకరించిన దృశ్యాలను మరోసారి సరిచూసుకుంటోంది. చిన్న వయసు అమ్మాయని తక్కువగా అనుకోద్దు సుమా. ఈమె ఎవరనుకున్నారు? బెంగాలీ చైతన్య దీపిక ఫర్హా ఖతూన్. మేదినిపూర్గా పిలుస్తున్న మిడ్నపూర్ వాసి. డాక్యుమెంటరీ చిత్రాల రూపశిల్పి. సామాజిక అంశాలతో లఘు చిత్రం తీసి జాతీయ చలన చిత్రోత్సవ పురస్కారం పొందారు. అంతేకాదు, అవార్డు వచ్చిన తన తొలి లఘు చిత్రం అయామ్ బోనీకి సహదర్శకురాలు. నేను 2009లో రూప్ కళా కేంద్రంలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాను. అంతకుముందు మెడ్నాపూర్లో అనూహ్యంగా స్వల్పకాలిక కోర్సులు ప్రవేశపెట్టారు. వాటిలో నేను జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ ఎంచుకున్నాను. ఎంతో ఆసక్తిగా అనిపించింది. కొత్త చదువు కదా, నన్ను అందులో చేర్పించేందుకు అమ్మా నాన్న తటపటాయించారు. కానీ మెడ్నాపూర్ జర్నలిస్టులు నాకెంతో ప్రేరణ ఇచ్చారు.
ఫర్హా ఖతూన్ హోలీ రైట్స్ లఘు చిత్రం 6 ఏళ్లు తీశారు. ఇదేదో భారీ హంగుల బహుభాషా చిత్రం కాదు, కేవలం ఒక డాక్యుమెంటరీ. తన మొట్టమొదటి డాక్యుమెంటరీ ఐయామ్ బోనీ తర్వాత ది జంగిల్ మ్యాన్ లోయ, ఇవన్నీ వేటికవే సవాళ్లతో కూడినవి. ఎంతో పరిశోధన, వరుస ప్రయాణాలు అవసరమయ్యాయి. ఇదేమైనా చిన్ననాటి కళ లేక ప్రేరేపించిన ఘటన ఏదైనా ఉందా, ఎవరైనా స్ఫూర్తినిచ్చారా అనేవి విమర్శకుల సందేహాలు. డాక్యుమెంటరీలే చాలా శక్తివంతమైనవని నేను గట్టిగా నమ్ముతాను. నేను తీసిన ఐయామ్ బోనీ చిత్రం చూస్తే ఇది అర్థమవుతుంది. వాస్తవిక గాథ. అసలు ఇటువంటి మనిషి ఈ సమాజంలో ఉంటాడని బోధపడుతుంది. అతడు ఏది చెప్పినా పచ్చిగా, నిజంగా, నిక్కచ్చిగా ఉంటుంది. లఘు చిత్రాలలో నన్ను ఆకట్టుకునేది ఇదే. నిజానికి ప్రజలను కదిలించేది ఇదే. ఐయామ్ బోనీ సినిమాను తెరకెక్కించకముందు, ఆ తర్వాత నేను ఆ మనిషిలో మార్పులు చూశాను. అది డాక్యుమెంటరీ శక్తి అంటే. Changes that happened, when people saw Iron Body. ఫర్హా దర్శకత్వం వహించిన 3వ డాక్యుమెంటరీ హోలీ రైట్స్ తొలిసారిగా ఢిల్లీలో IAWRT ఏషియన్ విమెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. అంతేకాదు ఇండోనేషియాలో 15వ జోగ్యా నెట్ ఫ్యాక్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో, 2020లో గోవా ధర్మశాల అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఇంకా జర్మనీలో HOF 54వ చిత్రోత్సవంలో, కోల్కతా, మదురై చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. Might sound surprising. What happens, every day we encounter. ఇది మీకు వింతగా అనిపించవచ్చు. అనునిత్యం మనకు అనేక సమస్యలు ఎదురవుతాయి. అసలే ఇది సోషల్ మీడియా యుగం కదా. ఎన్నో సంఘటనలు మనల్ని కదిలిస్తాయి. నన్ను చేరిన వాస్తవిక కథలే నా డాక్యుమెంటరీలు. ఆ కథలు నన్ను ఏళ్లుగా వెంటాడాయి, అలాగే ఉండిపోయాయి. అవే నా డాక్యుమెంటరీలకు స్ఫూర్తిగా నిలిచాయి. నా దగ్గరికి వచ్చిన కథలనే లఘు చిత్రాల రూపంలో తెరకెక్కించాను. ఇదెలా జరిగిందో తెలియదు, కానీ అది వాస్తవం. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఫర్హా ఖతూన్ కఠిన మార్గం ఎంచుకుంది. కథ, వినోద ప్రధానం కాని డాక్యుమెంటరీల విభాగానికి వచ్చి విజేతగా ప్రయాణం కొనసాగిస్తోంది. ఈమె విజయాలు యువ కెరటాలకు స్ఫూర్తి, మన దేశానికి గర్వకారణం. నా తదుపరి ప్రాజెక్టు ఏమిటో నాకే తెలియదు. ఏ షూటింగ్ లేకుండా ఇలా గడిపి చాలా కాలమైంది. సాధారణంగా నేను నా చిత్రాలకు 4 ఏళ్ల వ్యవధి తీసుకుంటాను, కానీ అసలు షూటింగే లేకుండా ఉండటం ఇదే తొలిసారి. నా దగ్గర 2 లఘు చిత్రాల ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. అనుకోకుండా ఒక కాల్పనిక కథ వచ్చింది. తర్వాత నేను చేయబోయే ప్రాజెక్టు ఖాయంగా అదే కావచ్చని భావిస్తున్నాను. వలస పాలనలో కొడిగట్టిన మల్ఖా చేనేత వస్త్రాల తయారీకి పూర్వ వైభవం తెచ్చిన వజ్ర సంకల్పం ఉజ్రమ్మ. సేద్యంతో కుటుంబం సహా సమాజానికి చేయూతనిచ్చిన విజేత బబిత. చిన్న డాక్యుమెంటరీలు తీసి వనితల శ్రేయస్సుకు కృషి చేస్తున్న ఫర్హా ఖతూన్. ముగ్గురు సామాన్యులే వినూత్నంగా అడుగులు వేసి విజేతలయ్యారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Jai Ho.